మై డియర్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం జాతీయ ఆదాయము, పేదరికము, నిరుద్యోగిత మూడవ పాఠ్యాంశంలో భాగంగా వివిధ పేదరిక భావనల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పేదరికం ఏంటి? అసలు పేదరికం అంటే ఏంటి అంటే కనీస ప్రాథమిక అవసరాలైన ఆహారము, వస్త్రాలు, వసతి ఇవి కూడా తీర్చుకోలేని ప్రజలను మనం పేదవారు అంటాం. అంటే ఏంది? మనిషి జీవించాలంటే మినిమం నీడ్స్ ఏంటి? ఆహారం. అంటే మనం జీవించాలంటే ఏం కావాలి? అన్నం కావాలి, ఆహారం కావాలి. అదే రూపంలోనూ కానీ రొట్టెల రూపంలోనూ, రైస్ రూపంలో ఏదో ఒకటి. అదేవిధంగా మన జీవించడానికి ఆహారం ఎంతైతే అవసరమో మన దేహాన్ని రక్షించుకోవడానికి మనకి వస్త్రాలు కావాలి, మన దేహాన్ని. సో కాబట్టి వస్త్రాలు అనేది కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా వసతి అంటే ఇల్లు లేదా గృహము. ఏంటి? వర్షం నుంచి, ఎండ నుంచి, చలి నుంచి, జంతువుల నుండి, అంటే ఇలా అనేక అంశాల నుంచి మనం కాపాడుకోవాలంటే మనకి ఇల్లు అనేది కూడా ఒకటి అవసరం. కాబట్టి ఈ మూడు అనేవి మనిషి యొక్క, వ్యక్తి యొక్క ప్రాథమిక అవసరాలు. సో ఈ ప్రాథమిక అవసరాలు కూడా తీర్చుకోలేని ప్రజలు మనం పేదవారు లేదా పేదరికం అంటాం అన్నమాట. సో ఈ పేదరిక భావనలను ప్రధానంగా మనం ఒక 4 రకాలుగా చెప్పుకోవచ్చు మన ఇంటర్మీడియట్ స్థాయిలో. అవేంటో చూద్దాం. నెంబర్ 1 ఒకటి దారిద్ర్య రేఖ లేదా పేదరికపు రేఖ. అంటే ఏదన్నా ఒకటే, దారిద్ర్య రేఖ అన్న ఒకటే, పేదరికపు రేఖ అన్న ఒకటే. ఏంటి దారిద్ర్య రేఖ లేదా పేదరికపు రేఖ అంటే వ్యక్తి కనీస జీవన వినియోగ వ్యయ స్థాయిని అంచనా వేసే రేఖ. ఏంటి? వ్యక్తి కనీస జీవన వినియోగ వ్యయాన్ని అంచనా వేసే రేఖ. ఏంటి వ్యక్తి కనీస జీవనం అంటే? వ్యక్తి కనీసం జీవించాలంటే, అతను ఆరోగ్యంగా కొంత ఉన్నంతలో ఆరోగ్యంగా జీవించాలంటే అతను కొన్ని వస్తువులు వినియోగించుకోవాలి. మనం చెప్పుకున్నట్టు ఆహారం కానీ, బట్టలు కానీ, గృహ ఇలాంటివి ఉండాలి. ఇవి వినియోగానికి అవసరమైనవి. సో ఈ వినియోగ వ్యయం ఎంత అవుతుంది? వీటికి వినియోగ వ్యయము ఎంత అవుతుంది? ఆ అంచనా వేసే రేఖని మనం పేదరికపు రేఖ లేదా దారిద్ర రేఖ అంటాం. అంటే ఏంది? ఒక వ్యక్తి జీవించాలంటే రోజుకి కొంత ఆహార ధాన్యాలు కావాలి, కొంత వాటర్ కావాలి, తర్వాత అతనికి కావాల్సిన డ్రెస్, ఇవన్నీ కూడా. ఇవన్నిటిని మనం ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ వినియోగించుకోవాలంటే ఒక వ్యక్తికి రోజువారీ ఖర్చు, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మనం అర్థం కావడం, రోజువారీ ఖర్చు ఒక 40 రూపాయలు అనుకుందాం, లేదా ఒక 50 రూపాయలు అనుకుందాం. అంటే అతను రోజు కనీస జీవన వినియోగ వ్యయం మంచిగా, అంటే అతను ఆరోగ్యంగా మంచిగా జీవించాలంటే అతను జీవనానికి ఎంత వినియోగ ఖర్చు పెట్టాలి? ఒక 50 రూపాయలు, ఒక 50 రూపీస్ ఖర్చు పెట్టడం. ఆ 50 రూపాయల యొక్క వ్యయాన్నే మనం దారిద్ర్య రేఖ, పేదరికపు రేఖ అంటాం అనమాట. ఈ 50 రూపాయలు కూడా ఖర్చు చేయలేని ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం పేదవారుగా చెప్తాం అనమాట. అంటే ఈ 50 రూపాయలు అనేది ఒక కనీసం జీవనాన్ని కొనసాగించాలంటే రోజుకి ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఈ 50 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం పేదవారు అంటాం. సో ఆ యొక్క 50 రూపాయల అనే ఒక వ్యయాన్ని మనం అంచనా వేస్తే రేఖ అంటున్నాం. దాన్ని చెప్తున్నాం, ఆ స్థాయి, ఆ వినియోగ వ్యయ స్థాయి. సో దాన్ని మనం పేదరికపు రేఖ లేదా దారిద్ర్యపు రేఖ అంటాం. అంటే ఒక వ్యక్తి కనీస జీవన వినియోగ వ్యయాన్ని అంచనా వేసే రేఖ. ఎంత చేయాలి కనీస వినియోగం? ఏమో 50 రూపాయలు. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా మీకు అర్థం కావడం కోసం. 50 రూపాయలు చేయాలి. ఈ 50 రూపాయలు కూడా చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం దారిద్ర్య రేఖ కింద ఉన్నారు, అంటే పేదరికంలో ఉన్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మనకి ప్రొఫెసర్ కొంతమంది ఆర్థికవేత్తలు ఉన్నారు. ఈ ఆర్థికవేత్తలు ఏం చేశారంటే ఒక వ్యక్తి యొక్క దినసరి ఆహారం గ్రామ ప్రాంతాల్లో 2400 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. క్యాలరీ ఏంటి అంటే మనం ఆహారం తీసుకున్నప్పుడు వచ్చే శక్తిని మనం క్యాలరీ రూపంలో కొలుస్తాం. అంటే కేజీలు ఘన పదార్థాన్ని, ద్రవ పదార్థాన్ని లీటర్స్లు, లేకపోతే కనుక సముద్ర లోతుని ఫాంతమ్స్తో ఇట్లా కొలిసేటట్టే మనకి శక్తిని క్యాలరీస్ రూపంలో కొలుస్తాం మనం. అంటే మనం తీసుకున్న ఆహారం ద్వారా వచ్చే శక్తిని మనం క్యాలరీ రూపంలో కొలుస్తాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుండు? ఒక వ్యక్తి దినసరి ఆహారము గ్రామ ప్రాంతాల్లో 2400 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. అదే పట్టణ ప్రాంతాలను తీసుకోవాలి, 2100 క్యాలరీల శక్తిని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. ఇది కూడా పొందలేని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం దారిద్ర్య రేఖకు లేదా పేదరికపు రేఖకు దిగువన జీవించే వారిగా లేదా పేదవారిగా చెప్తాం అన్నమాట.
ఏంటి ఇక్కడ అంటే మనం ఇందాక చెప్పి కనీస జీవన వినియోగ వ్యయము ఏం చెప్పారు అంటే ఒక వ్యక్తి మంచిగా ఆరోగ్యంగా జీవించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్య రూపంలో కాకుండా తన శక్తి రూపంలో చెప్పండి క్యాలరీలు శక్తి రూపంలో ఎంత తీసుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి 2400 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. అప్పుడు అతను కనీస జీవన వినియోగ వ్యయం చేస్తున్నట్టు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కనీస జీవన వినియోగ వ్యయం ఎంత 2400 క్యాలరీలు. అంటే 2400 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకున్నట్టయితే అతను దారిద్ర్య రేఖకు పైన ఉన్నట్టు. అది కూడా తీసుకోలేకపోతే దాని కింద ఉన్నప్పుడు వాళ్ళని పేదవాళ్ళు అంటున్నాం. సో అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఎంత తీసుకోవాలి 2100 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. పట్టణాల్లో 2100 క్యాలరీలు. ఎవరైతే 2100 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకుంటున్నారో వాళ్ళు దారిద్ర్య రేఖకు పైన ఉన్నట్టు కొద్దిగా. అంతా కూడా 2100 క్యాలరీల శక్తిని కూడా ఆహారాన్ని తీసుకోలేని ప్రజలు ఎవరుతున్నారో వాళ్ళు పేదరికంలో ఉన్నట్టు. ఇది పట్టణ ప్రాంతాల్లో. సో కాబట్టి ఇట్లా మనం అంటే ఇక్కడ జీవన వినియోగ వ్యయ స్థాయి ఎంత అంటే గ్రామీణ ప్రాంతాల్లోనేమో 2400 క్యాలరీలు, పట్టణ ప్రాంతాల్లోనేమో 2100 క్యాలరీల శక్తినిచ్చే ఆహారము. మీకు డౌట్ వచ్చి ఎందుకని సార్ అందరూ ఒకటే కదా మరి గ్రామీణ ప్రాంతాల్లో 2400 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని ఎందుకు తీసుకోవాలి, పట్టణ ప్రాంతాల్లో 2100 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని ఎందుకు తీసుకోవాలంటే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా వాళ్ళు వ్యవసాయ రంగం మీద ఆధారపడతారు కాబట్టి వ్యవసాయ రంగాలు సేద్యం చేసేది కష్టంతో కాబట్టి వాళ్ళు కొద్దిగా అంటే ఆ అంచె ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి శక్తి కావాలి కాబట్టి కొద్దిగా వాళ్ళకి క్యాలరీల శక్తి ఇచ్చే ఆహారం కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి 2400 అని చెప్పుకున్నాం. అంటే పట్టణ ప్రాంతాలు అంటే దాదాపుగా ఏదో ఒక ఉపాధి రంగంలోనో లేదా పారిశ్రామిక రంగంలోనో కొద్దిగా శ్రమ తక్కువ అనే ఆలోచనతో అక్కడ 2100 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని మనం తీసుకోవడం జరిగింది. సో కాబట్టి ఇది దారిద్ర్యపు రేఖ లేదా పేదరికపు రేఖ అంటే ఏంటి మళ్ళీ ఒకసారి దారిద్ర్య రేఖ పేదరిక అంటే ఒక వ్యక్తి కనీస జీవన వినియోగ వ్యయ స్థాయిని అంచనా వేసే రేఖ. ఇది గ్రామీణ ప్రాంతాల్లో 2400 క్యాలరీల శక్తినిచ్చే ఆహారము ఈ రేఖ. అదే కనుక పట్టణ ప్రాంతాల్లో 2100 క్యాలరీల శక్తినిచ్చే ఆహారము. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే కనుక 2400 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవట్లేదో వాళ్ళు పేదరికంలో ఉన్నట్టు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే కనుక 2100 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని పొందట్లేదు వాళ్ళు పేదరికంలో ఉన్నట్టు, పట్టణ పేదరికము. సో కాబట్టి ఇట్లా మనం ఈ పేదరిక భావనలో ఒకటి దారిద్ర్య రేఖ అంటే ఇది చెప్పుకోవచ్చు అనమాట. నెంబర్ 1. ఇంకా నెంబర్ 2 చూసుకున్నట్టయితే నిరపేక్ష పేదరికము. నిరపేక్ష పేదరికం అంటే ఏంటి చూడండి ఇక్కడ ప్రజల కనీస అవసరాలు ఏంటి ధాన్యము, పప్పులు, పాలు, వెన్న మొదలైనవన్నీ కూడా. సో ఇవన్నీ ధాన్యము, పప్పులు, పాలు మొదలన్నీ కనీస అవసరాలు ఏమేమి తీసుకున్నారు అవి అంటే ప్రజల కనీస అవసరాల జీవనాధార వినియోగ వ్యయాన్ని కూడా చేయలేని స్థితిని నిరపేక్ష పేదరికం అంటారు. ఏంటి ఇందా చెప్పుకున్న దారిద్ర్య రేఖ అని మనం. సో ఆ దారిద్ర్య రేఖ ఏందో 2400 క్యాలరీలు గ్రామీణ ప్రాంతాల్లో. అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఈ 2400 క్యాలరీల ఆహారాన్ని కూడా తలసరి క్యాలరీల ఆహారాన్ని కూడా తీసుకునే ప్రజలు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 2100 క్యాలరీలు తలసరి క్యాలరీల ఆహారాన్ని అంటే పోషక పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి కూడా తీసుకోలేని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం నిరపేక్ష పేదరికము అంటాము. ఇందా చెప్పిన దారిద్ర్య రేఖ కింద ఉన్న వాళ్ళు అనమాట. అంటే దారిద్ర్య రేఖ కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు దేని కిందకు వస్తారు నిరపేక్ష పేదరికంలోకి వస్తారనమాట. అంటే కనీస అవసరాలు పొందలేకపోతున్నారు. ఇందా చెప్పుకున్నాం కనీస జీవన వినియోగ వ్యయ స్థాయి అని చెప్పుకున్నాం. పేదరిక రేఖ అంటే ఏం చెప్పుకున్నాం కనీస జీవన వినియోగ వ్యయ స్థాయి ఎంత చెప్పుకున్నాం గ్రామీణ ప్రాంతాల్లో 2400 క్యాలరీల శక్తినిచ్చే ఆహారము, పట్టణ ప్రాంతాల్లో అయితేనేమో 2100 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి ఒక వ్యక్తి అని చెప్పుకున్నాం. కాబట్టి నిరపేక్ష పేదరికం అంటే ఏంది ఈ 2400 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం కూడా తీసుకోలేని ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎక్కడ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు నిరపేక్ష పేదరికంగా గుర్తించబడతారు. అంటే ఆ యొక్క 2400 క్యాలరీల శక్తినిచ్చే రేఖ ఏదో దాని కింద ఉన్నట్టు వాళ్ళు. అదే పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ 2100 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోకుండా ఎవరైతే ఉంటున్నారో అంటే 2100 కంటే తక్కువ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పట్టణ ప్రాంతాల్లో వాళ్ళని పట్టణ పేదరికంగా మనం గుర్తిస్తాం. అంటే వాళ్ళని నిరపేక్ష పేదరికము అంటాం. సో కాబట్టి ఎవరైతే కనుక కనీస జీవన అవసరాలు, కనీస ప్రాథమిక అవసరాలు లేదా 2400 క్యాలరీల శక్తి కంటే తక్కువ ఆహారం తీసుకునే గ్రామీణ ప్రాంత ప్రజలు,
అదేవిధంగా 2100 క్యాలరీల శక్తినిచ్చే దానికంటే తక్కువ తీసుకునే పట్టణ ప్రజలు, వీళ్ళందరినీ మనం నిరపేక్ష పేదరికం అంటాం. ఏమంటారు? నిరపేక్ష పేదరికంగా చెప్పుకోవచ్చు. ఇదొక అంశము. ఇంకా దాని తర్వాత సాపేక్షిక పేదరికం లేదా సాపేక్ష పేదరికము. ఏంటి సాపేక్ష పేదరికం అంటే ఏంటి అంటే ప్రజలు కనీస అవసరాలు పొందుతున్నప్పటికీ తక్కువ ఆదాయ స్థాయి గల ప్రజలను అధిక ఆదాయం పొందే ప్రజలతో పోల్చితే తక్కువ ఆదాయం పొందుతున్న ప్రజలను సాపేక్షంగా పేదరివారుగా పరిగణిస్తాము. అంటే తక్కువ ఆదాయం గల ప్రజలు జీవన ప్రమాణాలు అధికంగా ఉన్నప్పటికీ అధిక ఆదాయ ప్రజల జీవన ప్రమాణాలతో పోల్చి అధిక జీవన ప్రమాణంతో పోల్చి వారిని సాపేక్ష పేదరికం అని అంటారు. ఏంటి సాపేక్ష పేదరికం? సాపేక్ష అంటే పోల్చుతున్నాం. ఏంటి సాపేక్ష పేదరికం అంటే? జాగ్రత్తగా వినండి. అంటే ఇక్కడ ప్రజలు కనీస అవసరాలు పొందుతుంటారు. కనీస అవసరాలు అంటే ఏంది? మనం చెప్పుకున్నాం. వాళ్ళ యొక్క ఆహారం, వస్త్రాలు, ధాన్యం, ఉప్పులు ఇవన్నీ కూడా పౌష్టికాహారం కనీసం. సో అవి పొందుతుంటారు. అంటే ప్రజలు కనీస అవసరాలు పొందుతున్నప్పటికీ ఉన్నత స్థాయి లేదా అధిక ఆదాయంతో పోల్చినప్పుడు ఎవరైతే తక్కువ ఆదాయం కలిగి ఉంటారో వాళ్ళని మనం సాపేక్ష పేదరికం అంటున్నాం. అంటే ఏంటి ఇక్కడ? 2400 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం అనేది దారిద్ర్య రేఖ గ్రామీణ ప్రాంతాల్లో. అదే కనుక పట్టణ ప్రాంతాల్లో 2100 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం అనేది అది పేదరిక రేఖ. అయితే ఇక్కడ సాపేక్ష పేదరికంలో ఎవ్వరూ కూడా ఈ 2400 కంటే తక్కువ కానీ లేదా 2100 క్యాలరీల శక్తినిచ్చేదానికంటే తక్కువ కానీ ఆహారం తీసుకోరు. అందరూ పట్టణ ప్రాంతాల్లో 2100 కంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా 2400 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం కంటే ఎక్కువ తీసుకుంటారు. ఇలా తీసుకున్న పైన ప్రజలు ఉంటారు కదా, దారిద్ర్య రేఖ పైన ఉన్న ప్రజలు. ఆ ప్రజల్లో కొంతమంది ఏం చేయొచ్చు? గ్రామీణ ప్రాంతాల్లో 2500 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవచ్చు. కొంతమంది 3000 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవచ్చు. కొంతమంది 4000 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకున్నప్పుడు మరి 4000 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకున్న వ్యక్తి 2500 అంటే 100 ఎక్కువ తీసుకుంటుండు. 2500 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకున్న వ్యక్తి చూసినట్టయితే మరి అది ఆ యొక్క 4000 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకున్న వ్యక్తితో పోలిస్తే ఈ 2500 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకున్న వ్యక్తి తక్కువ ఆదాయం గలవడం అర్థమేనా కాదా? అంటే అతనేమో అధిక ఆదాయం ఉంది కాబట్టి ఎక్కువ క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకుంటుండు. ఇతను ప్రాథమిక అవసరాలు పొందుతుండు కానీ 2500 అంటే 100 మాత్రమే ఎక్కువ క్యాలరీలు ఇచ్చే ఆహారాన్ని తీసుకుంటుండు. కాబట్టి ఇక్కడ పేదరిక రేఖకు పైన ఉండి అంటే దారిద్ర్య రేఖకు పైన ఉండి, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను ఎంత వివరణగా, దారిద్ర్య రేఖకు పైన ఉండి కొంతమంది ఏమో ఉన్నత జీవన ప్రమాణాన్ని పొందుతారు, కొంతమంది ఏమో అల్ప జీవన ప్రమాణాన్ని పొందుతారు. అంటే కొంతమంది తక్కువ ఆదాయ స్థాయి గల ప్రజలు ఉంటారు, కొంతమంది ఏమో ఉన్నత లేదా అధిక ఆదాయం గల ప్రజలు ఉంటారు. కానీ అధిక ఆదాయం గల ప్రజలతో పోల్చినప్పుడు ఈ తక్కువ ఆదాయం గల వారిని లేదా తక్కువ జీవన ప్రమాణం గల వారిని మనం సాపేక్ష పేదరికము అంటారు. సాపేక్ష పేదరికం అంటే చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సాపేక్ష అంటే పోలుస్తున్నాం. అంటే ఈ సాపేక్ష పేదరికంలో మినిమం నీడ్స్ తీసుకుంటారు, అంటే కనీస అవసరాలు పొందుతూనే ఉంటారు. ఆహారము, బట్టలు, తర్వాత గృహ వసతి, పప్పులు అంటే పౌష్టికాలు తీసుకుంటుంటారు. ఏది మనం చెప్పుకుని ఏదైతే దారిద్ర్య రేఖ ఉందో గ్రామీణ ప్రాంతాల్లో 2400 క్యాలరీల శక్తినిచ్చే ఆహారము, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 2100 క్యాలరీల శక్తినిచ్చే ఆహారము, ఈ రెండు పొందుతుంటారు. పొందటంలో ఏంది కొంతమంది ఎక్కువ తీసుకుంటారు, కొంతమేమో ఆ దగ్గరలో ఉంటారు అన్నమాట. 2500 లేకపోతే 2600, అదేవిధంగా పట్టణాలు అయితే 2200, 2300. సో అక్కడ ఆ యొక్క కనీస అవసరాలు పొంది ఉన్నత జీవన ప్రమాణంతో పోల్చి తక్కువ జీవన ప్రమాణంతో లేదా ఉన్నత ఆదాయంతో పోల్చినప్పుడు తక్కువ ఆదాయం గల ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం పోలుస్తున్నాం కాబట్టి ఇక్కడ వాళ్ళని సాపేక్ష పేదరికం అంటాను. మనం సాపేక్ష పేదరికం అన్న చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సాపేక్ష పేదరికం అంటే మినిమం నీడ్స్ తీరుతుంటాయి, ఓకేనా. అంటే కనీస అవసరాలు పొందుతారు, దారిద్ర్య రేఖకు పైన ఉంటారు, కానీ పైన ఉన్న దాంట్లో ఎక్కువ ఆదాయము మళ్ళీ తక్కువ ఆదాయం తీసుకుంటున్నాం అనమాట. మనం ఎక్కువ ఆదాయంతో పోల్చినప్పుడు తక్కువ ఆదాయం గలవాడిని మనం సాపేక్ష పేదరికం లేదా సాపేక్ష పేదరికం అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఒక అంశము. ఇంకా దాంతోపాటు పేదరికపు వ్యత్యాసం ఏంటి అంటే పేదరికపు వ్యత్యాసం అంటే పేదరిక గీతకు దిగువన గల సగటు దూరము, ఆ గీతకు అనుపాతంగా తెలియజేసే దాన్ని మనం
పేదరికపు వ్యత్యాసపు సూచికగా నిర్వహిస్తారు. అంటే ఏంటి ఇక్కడ అంటే పేదరిక దారిద్ర్యకు దిగున ఎవరున్నారు, దూరము ఎంతమంది ఉన్నారు, అనుపాతం వాళ్ళ మధ్య నిష్పత్తి ఎంత ఉంది, కింద స్థాయిలో ఉన్న వాళ్ళది, ఆ యొక్క వ్యత్యాసాన్ని సూచేది అనమాట. ఇది పేదరికంలో వ్యత్యాసాన్ని సూచిస్తుంది అనమాట ఈ రేఖ. పేదరిక వ్యత్యాసం అనేది ఇదేంది, పేదరిక వ్యాప్తి తీవ్రత తెలుపుతుంది. అంటే ఎంత ఉంది పేదరికము ఆర్థిక వ్యవస్థలో, అంటే ఎంతవరకు వ్యాపించింది, దాని యొక్క తీవ్రత ఎంత ఉంది ఆర్థిక వ్యవస్థలో. ఆ తీవ్రత అనేది ఆ యొక్క వ్యాప్తిని తెలుసుకోవడానికి మనం ఈ యొక్క ఒక సూత్రం తీసుకున్నాం. ఆ పేదరిక వ్యత్యాసాన్ని అంటే ఆ యొక్క తీవ్రత ఎంత ఉంది, దేశంలో పేదరిక వ్యాప్తి ఎట్లా జరుగుతుంది, దాని యొక్క ఆర్థిక వ్యవస్థ దాని యొక్క తీవ్రత ఎట్లుంది అని తెలుసుకోవడం కోసం మనం ఒక సూత్రం తీసుకుంటున్నాం. ఆ యొక్క సూత్రాన్ని బట్టి ఆ యొక్క వ్యత్యాసాన్ని తెలుసుకోవచ్చు. ఏంటది, పేదరిక వ్యత్యాసము ఈక్వల్ టు పేదరికపు గీత మైనస్ పేదవాని యొక్క సగటు వినియోగ వ్యయము బై పేదరికపు గీత. మనం చెప్పుకున్నాగా పేదరికపు గీత అంటే ఏంది, 2400 క్యాలరీల శక్తినిచ్చే ఆహారము మైనస్ పేదవాడి సగటు వినియోగం ఎంత ఉంది, అందరు పేదవాళ్ళు తీసుకుని వాళ్ళ యొక్క సగటు వినియోగం ఎంత ఉంది బై మళ్ళీ పేదరికపు గీత. అది తీసుకుంటే మనకి పేదరిక వ్యత్యాసం దాని యొక్క తీవ్రత వ్యాప్తి అర్థమవుతుంది. దాన్ని మనం ఈక్వేషన్ రూపంలో చూపిస్తే పేదరిక వ్యత్యాసం గ్యాప్, పావర్టీ గ్యాప్, జీ అంటే పావర్టీ గ్యాప్ ఈక్వల్ టు జెడ్ మైనస్ వై. జెడ్ అంటే పేదరికపు గీత మైనస్ వై అంటే పేదవాని యొక్క సగటు వినియోగ వ్యయము బై మరియు జెడ్ అంటే పేదరిక గీత. దీంతో మనం పేదరిక వ్యత్యాసాన్ని తెలుసుకోవచ్చు. దీని ద్వారా పేదరిక వ్యాప్తి దాని యొక్క తీవ్రతను మనం అంచనా వేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది. సో ఇట్లా మనం మన యొక్క పేదరికానికి సంబంధించిన భావనని తెలుసుకోగలుగుతాం. దీని తర్వాత మన క్లాసులో పేదరికానికి గల కారణాలు ఏంటి, దాని యొక్క పర్యవసానాలు ఏంటి కూడా మనం తర్వాత క్లాసులో తెలుసుకుందాం. ఓకే.